దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన, దేశ ప్రజలను కన్నీటి పర్యంతమయ్యేలా చేసే సంఘటన, అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి, 10 సంవత్సరాల పాటు భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి, 5 సంవత్సరాల పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి, 5 సార్లు అస్సాం రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించినటువంటి మరో విజయోన్నతమైన వ్యక్తి ఈరోజు మన యందు లేకుండా వెళ్ళిపోయారు. ఆయనే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. మాజీ ప్రధానమంత్రిగా మనకి ఎన్నో సేవలు అందించారు, రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు, మరియు భారతదేశ కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా ఆయన సేవలు మనం మరువలేనివి. ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి వాటిల్లో కొత్త రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారైతే ఈరోజు మన యందు లేకుండా మనల్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీవ్ర అస్వస్థతతోటి గురువారం అంటే డిసెంబర్ 26వ తేదీన సాయంత్రం సమయంలో ఢిల్లీ ఎయిమ్స్లో చేర్పించడం జరిగింది. ఢిల్లీ ఎయిమ్స్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ గారైతే ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో రాత్రి 8:06 హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కైతే తరలించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ఆరోగ్యం అయితే పూర్తిగా విషమించడంతో వైద్యులైతే మన్మోహన్ సింగ్ గారి ఆరోగ్యం అనేది నిలకడగా లేదని చెప్పడం జరిగింది. రాత్రి 9:51 మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అయితే తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ డాక్టర్స్ అయితే ప్రకటించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్కి చేరుకున్నారు. ఇప్పటికే బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అయితే ఆసుపత్రిని అయితే చేరుకొని మన్మోహన్ సింగ్ గారిని అయితే చూడడం జరిగింది. అలాగే కాంగ్రెస్లోని నాయకులంతా కూడా ఢిల్లీ ఎయిమ్స్కి అయితే చేరుకోవడం జరిగింది. 1932వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ గారైతే 2004 నుంచి 2014 వరకు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా ఒకరుగా నిలిచారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహరావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ గారికి గొప్ప పేరైతే ఉంది. 1991లో అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్ 5 సార్లు అస్సాం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1991 నుంచి 1996 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ గారు ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలో మన్మోహన్ సింగ్ గారిదైతే చాలా కీలక పాత్ర అయితే పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలు అయితే తీసుకురావడం జరిగింది. ప్రపంచానికి భారత ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేసి చూపించారు. యూపీఏ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ గారు అయితే ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్థిక సంస్కరణలు చేపట్టడంలో గొప్ప నైపుణ్యత అయితే కలిగి ఉంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ఈరోజు భారతదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టారు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల విషయంలో అనేక సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన యందు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా 2 నిమిషాల పాటు మౌనం అయితే పాటించి మన్మోహన్ సింగ్ గారికి జోహార్లు అయితే తెలుపుదాం.